మనం వచ్చేసరికి ఏపీ కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించిన స్కిల్ టెస్ట్ తర్వాత జాబ్స్ అప్లై చేసే దాని గురించి పూర్తిగా మనం మాట్లాడుకున్నాం. అది చూడనివాళ్ళు ఐ కార్డ్‌లో, ఎండ్ కార్డ్‌లో ఉంటది వీడియో చూడండి. ఇక ఇప్పుడొచ్చేసరికి చాలామంది అడుగుతా ఉన్నది ఏంటంటే, ఈ స్కిల్ టెస్ట్ అనేది ఈ 6 తారీఖు నుంచి 13 తారీఖు వరకు జరిగేది ఇక లాస్ట్ అట కదా సార్! తర్వాత ఇక ఉండవంట కదా! అని చెప్పేసి కొంతమంది. ఇంకా ఈ స్కిల్ టెస్ట్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయిపోతది? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవ్వడానికి అని కొంతమంది. ఇంకా కొంతమంది ఏంటంటే, మేము స్కిల్ టెస్ట్ రాసేసాము. ఇప్పుడు మాకు మరి జాబ్స్ పరిస్థితి ఏంటి అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ మూడిట్లో మూడో దానికి సమాధానం నిన్న వీడియోలో నేను చెప్పడం జరిగిందండి. అది చూడని వాళ్ళు చూడండి. ఏంటంటే ఇప్పటికే ఎవరైతే రాసున్నారో వాళ్ళందరూ గూడా ఖచ్చితంగా అయితే ఆ వీడియో చూడండి. ఇక ఫస్ట్ 2 ప్రశ్నలకు నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఈ స్కిల్ టెస్ట్ అనేది మొదటి దానికి ఏదైతే మీరడిగారో, సో, ఈ వారం అంటే 6-13తో కంప్లీట్ అయిపోతది అన్నది అది అవాస్తవం. ఇక రెండోది వచ్చేసరికి ఏంటంటే, ఈ స్కిల్ టెస్ట్ అనేది ఎప్పుడు ముగుస్తుంది? సో, ఇక్కడ మీరు గమనించినట్టయితే, ఇక్కడ 25,00,000 అంటే 25,00,000 మంది పైనే అంటే దాదాపుగా 27, 28 లక్షల మంది అప్లై చేసిన వాళ్ళ సంగతి మనం డేటాలో ఇంతవరకు ఉన్నట్టు మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు, ఇప్పుడున్న పరిస్థితిలో పోయిన వారం వచ్చేసరికి రోజుకి ఇద్దరు చొప్పున 12 మందికి కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి సచివాలయంలో గూడా. ఇక ఈ వారం గూడా అదే విధానం ఫాలో అవుతున్నారు. మరి ఇలా చేసినట్టయితే వెంటనే అవ్వదు. అంతమందికి అవజేయాలంటే ఇంకా టైం పడుతుంది గాబట్టి నాకు తెలిసి ఈ వచ్చే సంవత్సరం ఏదైతే ఉందో అప్పటి వరకు కూడా ఎండాకాలం వరకు కూడా ఈ స్కిల్ టెస్ట్‌లనేవి జరిగేదానికి ఛాన్స్ ఉంది. అంటే నిన్న వీడియో మీరు చూడని వాళ్ళు చూడండి. అది అర్థమైతేనే ఇది అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నాను. సో, ఇది ఒక చోట ముగించే విషయం అయితే కాదండి. ఎందుకంటే ఈ జాబ్ అప్లయింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా నేను అందుట్లో చెప్పడం జరిగింది. వివరించాను మొత్తం పూర్తిగా కూడా. అసలేంటిది ఇది ఈ స్కిల్ టెస్ట్ రాసిన వెంటనే మనకు జాబ్ వస్తదా? లేకపోతే ఏం చేయాలి తర్వాత అని జెప్పేసేసి. సో, దాని ప్రకారం చూసుకుంటే ఈ స్కిల్ టెస్ట్ అనేది నిరంతర ప్రక్రియ. ఇంకా మళ్ళీ సర్వే అనేది మొదలెట్టారనుకోండి కొత్త సంవత్సరంలో మళ్ళీ వస్తూనే ఉంటారు. ఈ పాత వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళకి కండక్ట్ చేస్తూనే ఉంటారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ఇలా వెళ్ళిపోతా ఉంటాయన్నమాట. సో, ఇది నిరంతర ప్రక్రియ అన్నమాట. ఈ 5 సంవత్సరాలు. ఇక ఆ తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇందుట్లో మీరడిగినాటికి అన్నిటికి నేను చెప్పినట్టయితే నేను అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్లుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.